నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డదట. ఈ అబ్బా ఎన్ని రోజులు మాకైనా విసుకొస్తుంది కానీ మీకు విసుగు రావట్లే అబ్బా. ఇన్ని రోజులు ఇక అదే పాత చింతకాయ పచ్చడి మనకెందుకు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ మీ మీద ఉన్న కేసులు కూడా ఎత్తేసారు. ఇంకా ఎందుకు ఈ పాఠం? మాకు అవసరం లేదు కదా. మాకెందుకు ఈ పాఠం? మాకేం కావాలి? మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తా అంటున్నారు. మళ్ళీ మీ ఎజెండా కూడా సేమ్ బీఆర్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో అదే ఎజెండా అంటున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ చెప్పు చేతల్లో మీరు పనిచేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఇవి ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఇవి కదా. మళ్ళీ మీరు కూడా అదే నీళ్లు నిధులు నియామకాలంటే ఎవరికి ఒరిగింది? దానివల్ల ఆ పేరు మీద బీఆర్ఎస్ ని గెలిపించుకున్నారు. ఏం ఒరిగింది? ఎవరికి ఒరిగింది? అది మీ కుటుంబాలకే ఒరిగింది తప్పితే ఎవరికి, పేద ప్రజలకి ఎవరికి ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన అన్నారు, ప్రజలకి అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పారు. ఒక్క మాట చెప్పింది చేయట్లేదు వాళ్ళు. మళ్ళీ మీరు వస్తా అంటున్నారు, మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? ఉపయోగం ఏముంది దానివల్ల? సో ప్రజల పరిస్థితి ఏంది అసలు? ఫస్ట్ మిమ్మల్ని ఆల్టర్నేటివ్గా చూస్తున్నారా? మిమ్మల్ని ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా చూసే పరిస్థితి లేదు ఈరోజు. నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ ఓపెన్గా చెప్తున్నా. ఒక్క సరైన నాయకత్వం చూపించండి. మీరు అనుకుంటున్న మీ దగ్గరున్న నాయకుల్లో ఒక సరైన నాయకులను ఒక్కళ్ళని చూపించండి. కనీసం మీడియా ముందు మాట్లాడడానికి కూడా రావట్లేదు చాలా మందికి. ఏదైనా మీరు మాట్లాడితేనే వాళ్ళకి, మీరు మాట్లాడితే వెనకాల కూర్చొని తల ఊపిడి తప్పితే ఎవరికి మాట్లాడడం రాదు. కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. మిమ్మల్ని తిట్టినా మీరే రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టినా మీరే రియాక్ట్ అవ్వాలి బయటకు వచ్చి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూజన్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టొచ్చు ఒకటి, వీళ్ళు ఎట్లా కానీ క్లారిటీగా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టొచ్చు, హరీష్ రావుని వరకు తిట్టొచ్చు, సంతోష్ రావుని తిట్టొచ్చు, కేటీఆర్ని తిట్టాలా లేదా డౌట్, కేసీఆర్ని తిట్టాలా లేదా డౌట్, హరీష్ రావు వరకు వీళ్ళకి ఓకే తిట్టొచ్చు అన్న క్లారిటీ ఇచ్చారు మీరు. కానీ కేటీఆర్ని తిట్టాలా కేసీఆర్ని తిట్టాలా వద్దా అనే క్లారిటీ లేదు మీకు వాళ్ళకి. కనీసం మీకైనా క్లారిటీ ఉందంటే మీరు ఒకరోజు ఆయన పొగుడతారు, ఒకరోజు ఆయన తిడతారు. కాబట్టి మీ నాయకత్వంకైనా ఒక క్లారిటీ ఇవ్వండి బాబు. మనం సెపరేట్ శక్తిగా ఏర్పడుతున్నాం, తెలంగాణలో సెపరేట్ రాజకీయ పార్టీగా ఏర్పడాలనుకుంటున్నాం. ఆ పార్టీకి సంబంధించిన సన్నాహాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనది ఒక పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరినైనా తిట్టవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా తిట్టవచ్చు, బీజేపీలో ఎవరినైనా తిట్టొచ్చు, మనం ఎవరికైనా కౌంటర్ ఇవ్వచ్చు అని క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీలు ఎవరెవరిని తిట్టొచ్చు అనే దాని మీద క్లారిటీ లేదు మీ వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్నా కేటీఆర్నా ఎవరిని తిట్టే వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు, ఓ పక్కన తిడతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ని వెనకేసుకొస్తా ఉన్నారు, మళ్ళీ ఆ పార్టీని తిడతా ఉన్నారు. పార్టీ ఎవరిది? కేసీఆర్ది. మరి అసలు క్లారిటీ లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియాల ముందు. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది అది. అదే పాత చింతగా బీఆర్ఎస్ గెలిచిందా, మీ వల్ల ఓడిందా, లేకపోతే బీఆర్ఎస్ నిలబడిందా, పడుకుందా, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తా అంటున్నారు. మీకు ఉన్న ఆస్తులకు సంబంధించి ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి. మీ ఆస్తులు ఎట్లా కూడబెట్టారు మీరు అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. కాబట్టి మీ ఆస్తుల్ని ప్రజలకు దారాదత్తం చేయండి, ఇచ్చేసేయండి ప్రజలకి. రండి మరి ప్రజాక్షేత్రంలోకి రండి. మరి ఇవి చేసే పరిస్థితి లేదు. కేవలం ఎట్లుందంటే ఈ బీఆర్ఎస్ మాట వస్తేనే వార్తలు వేసే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. కవిత విషయంలో బీఆర్ఎస్ టాపిక్ మాట్లాడితేనే అది ఫ్రంట్ పేజీలో వస్తుంది, ఫ్రంట్ పేజ్ వార్త అవుతుంది. ఇక లేకపోతే ఆమెను పట్టించుకునే పేపర్ కూడా లేదు ఇప్పుడు. వాస్తవానికి బీఆర్ఎస్ అక్కడ కేసీఆర్ని తిడతామా, లేదా కేటీఆర్ని తిట్టినా, లేకపోతే హరీష్ రావుని తిట్టినా, లేకపోతే సంతోష్ రావుని తిట్టినా ఇదే టాపిక్ కాబట్టి ఫ్రంట్ పేజీలో వస్తుంది.
ఇక వేరే ఏ టాపిక్ది కూడా ఫ్రంట్ పేజీలో వచ్చే పరిస్థితి లేదు. విలీనం వద్దని నాన్నకు చెప్పినట కవిత. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకుని ఉంటే పార్టీ ఉండేదా? పార్టీని టార్గెట్ చేసేందుకే నాపై కేసట. జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇవ్వలే. నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్డిలా కేటీఆర్ చెప్పుడేంది అట. B6 వెలుగుకు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ అట. నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ఆల్టర్నేటివ్గా చూసే పరిస్థితి లేదు తెలంగాణలో. ఒకటి అది క్లియర్. ప్లస్ మీ నాయకత్వం ఇప్పుడు ఏదైతే నాయకులను పెట్టుకుని మేము అధికారంలోకి వెళ్ళాలి అనే ఆలోచన లేకపోతే ఇంకొకటో మీరు అనుకుంటున్నారో అది జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడున్న నాయకత్వంతో మీరు ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దారుణమైన సిచ్యువేషన్స్ తెలుస్తూ ఉన్నాయి నాకు గ్రౌండ్ లెవెల్లో. జాగృతికి సంబంధించి, జాగృతి మహిళలకు సంబంధించి చాలా దారుణమైన వార్తలు వస్తూ ఉన్నాయి బయట. వీటన్నిటినీ కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? చాలామంది మహిళలను వాడుకునే ధోరణితో మాట్లాడుతున్న విషయాలు, చాటింగులు చేసి మీకు అవకాశాలు కల్పిస్తాం, మీకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తాం, ఇట్లాంటి మాటలు చెప్పి మీ పేర్లు ఉన్నాయి మేడం దగ్గర, నేను మాట్లాడతా మేడం తాను కొంతమంది చాటింగులు చేసి మభ్యపెట్టి మహిళలను వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా మహిళలు మీ పార్టీకి దూరం అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైతే గడప దాటి ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధితో వచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ నాయకత్వంలో ఉన్న కొంతమంది వాళ్ళకి మీకు అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఎంత చెప్తే అంత, నా మాటే వింటారు. అక్కడ నేనున్నా, నీ పేరు కూడా వచ్చింది అందులో, ఈ లిస్టులో నీ పేరు కూడా ఉంది, నీకు ఫలానా ఇన్ఛార్జ్ ఇస్తారట, ఫలానా చోట అధ్యక్షుల ఫలానా ఏరియాకి మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేస్తారట, ఫలానా టికెట్ ఇప్పిస్తారట మీకు. ఇవన్నీ కూడా లిస్టులో ఉన్నాయి. నేను దగ్గరుండి చూసిన, నేనే చెప్పిన మేడంకి. ఇక నా పరిస్థితి ఏంది అనే కాడికి మాట్లాడుతున్నారట మహిళలతో. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. తెలంగాణ జాగృతి అంటేనే మహిళలు నిర్మించుకున్న సంస్థ, ఒక మహిళ నిర్మించిన సంస్థ. ఆ సంస్థలో మహిళలకే గౌరవం లేదు, మహిళలకే సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంత దారుణమైన సిచ్యువేషన్ మీ వెనకాల జరుగుతూ ఉంది, మీ నాయకత్వం చేస్తూ ఉంది. చాలామంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకున్న పరిస్థితి లేదు. చాటింగ్లు, కాల్ రికార్డులు పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. అవన్నీ బయటకు వచ్చినాయంటే భూస్థాపితం ఇక్కడే స్టార్ట్ అవుతుంది పార్టీ. ఇంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు మీ నాయకత్వం మొత్తం కూడా. ఈ పార్టీని ప్రజలు ఎట్లా పట్టించుకుంటారు? ఇప్పుడు సొంత నాయకులకే, సొంత తోటి మహిళలకే రక్షణ కల్పించే పరిస్థితి లేనప్పుడు ఎట్లా మహిళలందరూ కథలు వచ్చి మీ వెనక నిలబడతారు? రేపు ఆలోచించండి.